నమస్కారం, దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. మంత్రులు ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ. రాజకీయ పాలనా అంశాలు, రాష్ట్రపతి ఎన్నికలపై సమాలోచనలు. కరోనా 4వ వేవ్కు అవకాశం తక్కువేనన్న ప్రజారోగ్య శాఖ. కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్ తమిళసై. ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని వెల్లడి. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే రాజ్ భవన్ ఉందని స్పష్టీకరణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్. వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో అద్భుత విజయాలు అందుకున్నట్లు వ్యాఖ్య. అంతరిక్ష రంగంలో సంస్కరణల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇన్స్పేస్ వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయన్న ప్రధాని. గుజరాత్లో పలు బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం. మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మంత్రులతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులతో పాటు ఫ్లోర్ లీడర్లు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎలాంటి వైఖరిని అనుసరించాలి, విపక్షాలు అభ్యర్థిని నిలిపితే మద్దతిచ్చే విషయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దేశంలో కరోనా 4వ దశ వచ్చే అవకాశం చాలా తక్కువని, అయినా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు కోరారు. ఆరోగ్య శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గత వారం రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయని చెప్పారు. జూన్ 2తో ముగిసిన వారంలో 355 కేసులు నమోదు కాగా నిన్న ముగిసిన వారంలో 555 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కేసులు స్వల్పంగా పెరిగినా ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అయితే బహిరంగ ప్రదేశాలలో కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. చెప్పుకోవచ్చు. దీంతో పాటు హాస్పిటల్ అడ్మిషన్స్ కానివ్వండి, మోర్టాలిటీ కానివ్వండి పూర్తిగా నెగ్లిజిబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణాలు వచ్చేసి మన వ్యాక్సినేషన్ కవరేజ్ ఏదైతుందో ఆ వ్యాక్సినేషన్ కవరేజ్ మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి ఆల్రెడీ 100% మనం వ్యాక్సిన్ ఇచ్చుకోవడం జరిగింది. తద్వారా మెజారిటీ పాపులేషన్ లో వచ్చేసి మనం ఈ రోజు యాంటీబాడీస్ డెవలప్ చేసుకున్నాం. సో దానివల్ల కేసుల సంఖ్యలో పూర్తిగా కొంచెం సర్జ కనిపిస్తుంటది. ఈ సర్జ వచ్చేసి ఒక 4th వేవ్ రూపంలో మారే అవకాశాలు ఎలాంటి లేవని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రజలకి మీ ద్వారా విజ్ఞప్తి చేసిందంటే మనం ఆల్రెడీ మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం మాస్క్ ధరించడం. సో కొంచెం కేసులు పెరుగుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి, మొదటి డోస్, బూస్టర్ డోస్ తీసుకునే వాళ్లు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. 12 ఏళ్లు దాటిన పిల్లలకు టీకాలు ఇప్పించేందుకు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు. విద్యాసంస్థల్లో టీకాలు వేసేందుకు ప్రత్యేక శిబిరాల నిర్వహణకు తమ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. వానాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఫ్లూ లక్షణాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాల్లో సంప్రదించాలని పేర్కొన్నారు. మలేరియా, డెంగ్యూపై ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ లక్షణాలు ఇప్పుడు మనకి ఫ్లూ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒకేసారి ఫ్లూ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఫ్లూలో కూడా ఇలాంటి లక్షణాలే మనం చూస్తూ ఉంటాం. అలాగనే కోవిడ్ లో కూడా ఇలాంటి లక్షణాలే చూస్తూ ఉంటాం. బట్ నార్మల్ గా ఫ్లూలో వచ్చేసి మనం ఒక వ్యక్తికి ఎక్స్పోజ్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే మనకి సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతుంటాయి. అలానే కోవిడ్ లైక్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే 3 నుంచి 5 రోజుల తర్వాత మాత్రమే ఈ లక్షణాలు మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ లక్షణాలను మీరు క్లియర్ గా డిఫరెన్స్ చేసుకోవాలి ఒకటి. అండ్ రెండవది వచ్చేసి మీరు ప్రజలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీరు మీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, లేకపోతే మీ పనులు ఉంటే కూడా వాటికి ఒక 2 నుంచి 3 రోజులు విరామం ఇచ్చేసేసి ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటే మీరు కంప్లీట్ గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. దానితో పాటు మీరు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం ద్వారా పరీక్షలు చేయించుకొని అది కోవిడ్ అయితే కోవిడ్ సంబంధించిన ట్రీట్మెంట్, లేదా రెగ్యులర్ ఫ్లూ అయితే దానికి సంబంధించిన మెడికల్ అడ్వైస్ తీసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మహిళా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మహిళల నుంచి అపూర్వ స్పందన లభించింది. మహిళా దర్బార్లో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్న 300 మంది మహిళలతో పాటు మరికొందరు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గవర్నర్ మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు.
అనంతరం గవర్నర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడానికే రాజ్భవన్ ఉందని స్పష్టం చేశారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికే రాజ్భవన్లో మహిళా దర్బార్ ఏర్పాటు చేశామని తెలిపారు. తెలంగాణ ఆడపడుచులు బాధపడుతుంటే తాను చూడలేనని, వారికి ఆలంబనగా తోడుగా తాను ఎప్పుడూ ఉంటానని భరోసా ఇచ్చారు. మహిళలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. సమాజంలో ఎక్కువగా బాధింప పడుతున్నప్పుడు నేను నా ఆదరను ఒక మహిళ తెలియపరచాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మహిళలు సమాజంలో ఎక్కువగా బాధింప పడుతున్నప్పుడు నేను నా ఆదరను ఒక మహిళగా తెలియపరచాలని ఆశిస్తున్నాను. నేను తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను మహిళలకు ప్రభుత్వానికి మధ్య ఒక్క వారధిగా ఉండాలనుకుంటున్నాను. తెలంగాణ మహిళల కోసం నా పని కొనసాగుతూనే ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కె తారక రామారావు జగిత్యాల జిల్లాలోని మెట్పల్లిలో నిర్మించిన 110 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. లబ్దిదారులతో గృహప్రవేశం చేయించారు. అనంతరం కోరుట్లలో నిరుద్యోగ యువత కోసం ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపేటలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ 3 ప్రధాన రంగాలు తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ అంశాల్లో రాష్ట్రం అద్భుత విజయాలు అందుకుందని అన్నారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో వ్యవసాయ విస్తరణ పెరిగిందని తెలిపారు. 7,300 కోట్ల నిధులతో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని తీసుకుని 26,000 పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధనతో పాటు 12 రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ చెప్పారు. ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా నిర్మాణం చేసి మన ఊరు మనబడి కార్యక్రమంలో స్ఫూర్తివంతంగా ఇతరులందరికీ కూడా నిలిచినందుకు హృదయపూర్వకంగా వారికి చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కొన్ని చిరస్మరణీయమైన విజయాలు ఇప్పటికే మనం అందుకున్నాం. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే బ్రహ్మాండంగా ఈరోజు సంక్షేమం ప్రతి పేదవారి ఇంటికి నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి. ఇక మిగిలింది ఏంది అంటే మనకు 2 రంగాలు, ఒకటి విద్య, రెండవది వైద్యం. ఈ 2 మౌలిక రంగాల్లో మనం మరి ఆశించిన ప్రగతి సాధిస్తేనే సామాన్యుడికి సంతృప్తి ఉంటుంది అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు 7,300 కోట్ల రూపాయలతో మన ఊరు మనబడి అనే ఒక విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టిన విషయం మీకు తెలిసిందే. 26,000 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బోధనతో, ప్రతి పాఠశాలలో 12 వివిధ రకాల హంగులతో తరగతి గదులు కానీ, డైనింగ్ హాల్ కానీ, కిచెన్ షెడ్ కానీ, మన అధ్యాపకులకు ఒక స్టాఫ్ రూమ్ కానీ, డిజిటల్ తరగతి గదులు కానీ, కంపౌండ్ వాల్ కానీ, టాయిలెట్లు కానీ, అదేవిధంగా ఒక చక్కటి ఆవరణ క్రీడా ప్రాంగణం, ఒక గ్రౌండ్ కూడా కలుపుతూ మొత్తం 12 రకాల హంగులతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ ముఖ చిత్రాన్ని మార్చడానికి ఈ విద్యా యజ్ఞానికి శ్రీకారం చుట్టడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ధర్మశాల చేరుకున్నారు. ధర్మశాలలోని ప్రభుత్వ కళాశాల ఆడిటోరియంలో జరిగిన హిమాచల్ ప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ 6వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ప్రతిభ కనపరిచిన 69 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. हिमाचल प्रदेश की ये धरती तिरंगे के लिए जान न्यौछावर कर देने वाले बलिदानियों की धरती है. धर्म अर्थात कर्तव्य का स्थान धर्मशाला, शक्ति पीठों तथा आध्यात्मिक केंद्रों की भी यही स्थली है. इस पावन भूमि को मैं बार बार नमन करता हूं.
అంతరిక్ష రంగంలో సంస్కరణల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్న ప్రధాని ఇన్స్పేస్ వల్ల ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అందరికీ గొప్ప అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. గుజరాత్ అహ్మదాబాద్లోని భోపాల్లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇన్స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ స్పేస్ టెక్ ఇప్పుడు సుదూర అంతరిక్షానికే కాకుండా మన వ్యక్తిగత అంతరిక్షానికి సంబంధించిన సాంకేతికంగా మారబోతుందని అన్నారు. ఐఎన్ఎస్ స్పేస్ అనేది స్పేస్ కోసం, పేస్ కోసం, ఏస్ కోసం అని చెప్పారు. देश के नौजवान अपने साथ इनोवेशन, एनर्जी और स्पिरिट ऑफ एक्सप्लोरेशन को लेकर आते हैं. आज जब भारत का युवा राष्ट्र निर्माण में ज्यादा से ज्यादा भागीदार बनना चाहता है तो हम उसके सामने ये शर्त नहीं रख सकते कि जो करना है सरकारी रास्ते से ही करो. भारत के सरकारी स्पेस संस्थानों का सामर्थ्य और भारत के प्राइवेट सेक्टर का पैशन जब एक साथ जुड़ेगा तो उसके लिए आसमान भी कम पड़ेगा. भारत के युवाओं के सामने से हर अवरोध को हटा रही है. डिफेंस सेक्टर को प्राइवेट इंडस्ट्री के लिए खोल देना, आधुनिक ड्रोन पॉलिसी बनाना हो, जियो स्पेशल डाटा गाइडलाइंस बनानी हो, टेलीकॉम आईटी सेक्टर में वर्क फ्रॉम एनीवेयर की सहूलियत देनी हो. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లో 3,000 కోట్ల రూపాయలకు పైగా బహుళ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో 7 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, 12 ప్రాజెక్టుల శంకుస్థాపన, 14 ప్రాజెక్టులకు భూమి పూజ చేశారు. నవసారీలోని గిరిజన ప్రాంతమైన ఖుద్వేలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ ప్రాజెక్టులు దక్షిణ గుజరాత్లోని సూరత్, నవసారి, వల్సాద్, తాపీ జిల్లాలకు నీటి సరఫరాను మెరుగుపరచడంతో సహాయపడతాయని, కనెక్టివిటీని పెంచడానికి, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సహాయపడతాయన్నారు. గత 8 ఏళ్లలో సబ్కా సాత్ సబ్కా వికాస్ మంత్రంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కొత్త వర్గాల ప్రజలు, ప్రాంతాలను అభివృద్ది ప్రక్రియ, ఆకాంక్షలతో అనుసంధించడంతో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాని అన్నారు. सूरत, बलसाड़ सहित दक्षिण गुजरात के करोड़ों साथियों का जीवन आसान बनाएंगे. बीते 8 वर्षों में सबका साथ सबका विकास के मंत्र पर चलते हुए हमारी सरकार ने गरीब को मूलभूत सुविधाएं देने पर, गरीब के कल्याण पर सबसे ज्यादा जोर दिया है. साथियों, गरीब को सशक्त करने के लिए अब हमारी सरकार ने 100% सशक्तिकरण अभियान शुरू किया है. कोई भी गरीब, कोई भी आदिवासी किसी योजना के लाभ से छूटे नहीं. जो योजना उसके लिए बनाई गई है उसका लाभ उसे जरूर मिले. अब दिशा में हमारी सरकार तेज गति से काम कर रही है. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా వివిధ వర్గాల వాణిజ్యవేత్తలు, ఇతర వర్గాలతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్గా సమావేశమయ్యారు. తెలంగాణ వాణిజ్యవేత్తలతో పాటు అంశాలపై చర్చించారు. అనంతరం రాష్ట్ర ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ సుధాకర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వల్ల దేశ అభివృద్దిలో అందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరారు. దేశాభివృద్దికి యువత సహాయం అందించాలని, ఇందుకోసం పెట్టుబడుల్లో పొదుపు చేయాలని సూచించారు. Or even assets which are otherwise very difficult for the private sector much, and for this long, can my efficiencies improve and so on. Public sector enterprises clearly marking a direction of change. Reactors, so ISRO exists, but the private sector has from banks. And actually మనకి మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే ఇందులో మెయిన్ సబ్స్టెన్స్ అండ్ నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్ విత్ ద పీపుల్ హూ ఆర్ కనెక్టెడ్ directly or indirectly
with capital market. Audience was so wonderful today. They all really had lot of interest in it, and వాళ్ళంతా చాలా ఉపయోగపడుతుంది వీళ్ళకి knowledge ఇది. So as sir has suggested, we will definitely try to organize such sort of events regularly, and especially నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ also should become like Bombay or Ahmedabad, where people invest and trade in capital markets and gain lot of wealth as well as create wealth for the public. It gives me great pleasure participating in this event. It is an iconic week for this Azadi Ka Amrit Mahotsav. Now on this occasion, many of the speakers spoke and made aware of all the investments and to be made in the capital market. In fact, earlier, traditionally in India, all our earlier generations interested investments only in real estates, gold and other fixed deposits in banks, whereas the younger generation, aware of their responsibility, how the requirement of such investments in the capital market. కేంద్ర ప్రభుత్వం పంటల కనీస మద్దతు ధర పెంపుతో పాటు వరి ధాన్యం ఎంఎస్పీని ₹100 మేర పెంచడం పట్ల భూపాలపల్లి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో ఎకరా పొలంలో పండించిన పంటకు అదనంగా 3,000కు పైగా ఆదాయం వస్తుందని వేషాలపల్లి గ్రామంతో పాటు వివిధ గ్రామాల రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వరి కన్నా ₹2,040 పెంచడంతో పాటు ఏ గ్రేడ్ వరి రకాన్ని 1960 నుంచి ₹2,060 పెంచుతూ కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. రైతులు వేసిన పంటలకు ధరలు పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ వివిధ రకాల పంటలకు రేటు పెంచడం జరిగింది. నరేంద్ర మోడీ వచ్చిన సంధి రైతులకు రేట్లు పెంచుకుంటూనే పోతున్నాడు. కేంద్ర ప్రభుత్వం వచ్చిన సంధి రైతులకు ఆనందంగా ఉంది. ఇలాగనే ఇంకా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం. మేము ఇప్పటికి 20 సంవత్సరాల బట్టి వ్యవసాయం చేసుకుంటుంటే ఎప్పుడు సుత ఇటువంటి రైతులకు మంచి అవకాశం వచ్చుడు. ఈ 8 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వం ఇదివరకు 2 సార్ల రేట్లు పెంచిండ్రు. వరికి, ఈ ధాన్యాలకు, పప్పు దినుసులకు. వరికి ₹100, మక్కలకు ₹92, ఇతర చిల్లర అపరాలకు అన్నిటికీ 350 నుంచి 500 చిల్లర దాకా పెంచుడు. ఇది రైతులకు ఎంతో మేలు చేసినట్టు ఉన్నది, మేలు చేసడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి దీంతో 3వ పెంచిండ్రు. మినిమం సపోర్టింగ్ ప్రైస్ విషయంలో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా వరికి వచ్చేసి ₹100 మద్దతు ధర పెంచడం జరిగింది. 1960 ఉన్న మద్దతు ధర 2060కి పెంచడం. అదేవిధంగా వాణిజ్య పంటలైన నూనె గింజలకు సంబంధించి 500 వరకు పెంచడం జరిగింది. ఒక్కొక్క పంటకు ఒక్కొక్క రకంగా 300 నుండి కందులకు 300 చిల్లర, నువ్వులకు 500 చిల్లర, ఈ రకంగా పెంచడం ద్వారా రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 8 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం 3 సార్లు మినిమం ప్రైస్ అనేది పెంచడం జరిగింది. ఇంత రైతుల నుండి వస్తున్న సమాచారం మేరకు రైతుల నుండి వాళ్ళు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది రైతులకు సపోర్టింగ్ గా ఉండడం చాలా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్ర మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం పట్ల వనపర్తి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని పాలెం గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి, కొత్తకోటకు చెందిన బుచ్చిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎం సంజీవులు, అపరాల గ్రామానికి చెందిన కోటేశ్వరరెడ్డి అన్నారు. ఎరువులపై సబ్సిడీని పెంచిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 11వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేసిందన్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. జరుగుతున్న పంటలకు మద్దతు ధర వల్ల చాలా లాభాలు వస్తాయి, రైతులకు మేలు జరుగుతుంది. దీనివల్ల వరికి ₹100
పెసర్లకు 480 రూపాయలు, మినుములకు 300, కందులకు 300, పత్తికి 354 రూపాయలు పెంచిండ్రు. వచ్చే ఖరీఫ్ సీజన్లో ఈ పంటలకు అన్నింటికి మద్దతు ధర పెరగడం వల్ల రైతులు పడతారని మా రైతుల ఉద్దేశం. దీనివల్ల కేంద్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశ రైతుల శ్రేయస్సు కోసం ధాన్యాల మద్దతు ధర పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా మా వనపర్తి జిల్లా ప్రాంతానికి, తెలంగాణలోని వనపర్తి జిల్లా ప్రాంతానికి ఎక్కువగా పండే వరికి 100 రూపాయలు, కందులకు వచ్చి మినుములకు 300 రేటు మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నందుకు రైతులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన నరేంద్ర మోడీ గారు రైతుల పక్షాన ఎంతో మేలాదాయకం చేసి ఈరోజు పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచిండు. అంతేకాకుండా మొన్ననే 11వ విడత కిసాన్ సమ్మాన్ నిధి మాకు అకౌంట్లో, మా రైతులకు అకౌంట్లో పడినందుకు చాలా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేశంలోని 4 రాష్ట్రాల్లో 16 రాజ్యసభ స్థానాలకు ఈ రోజు ఎన్నికలు జరిగాయి. మొత్తం 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరిగింది. మహారాష్ట్రలో 6 సీట్లకు, రాజస్థాన్, కర్ణాటకలో 4 సీట్లకు, హర్యానాలో 2 సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, జైరాం రమేష్, ముకుల్ వాస్నిక్, శివసేనకు చెందిన సంజయ్ రౌత్ భవితవ్యం తేలనుంది. సిద్దిపేట జిల్లా మిట్టవల్లి క్లస్టర్ రైతు వేదికలో గొర్రెలకు నట్టల నివారణ మాత్రలను వేసిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు డెక్కన్ జాతి గొర్రెల అభివృద్ది పథకం లబ్దిదారులు క్షేత్ర సహాయకుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లాలో 51 బృందాల ద్వారా 8,96,000 గొర్రెలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశామన్నారు. ఎకరానికి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించే పామాయిల్ సాగును రైతులు చేపట్టాలని సూచించారు. 90% సబ్సిడీతో డ్రిప్స్ను అందజేస్తున్నట్లు చెప్పారు. ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగి ఉండి అత్యధిక న్యూట్రిషన్ కలిగి ఉన్న దక్కని గొర్రెలను అత్యధిక సంఖ్యలో పెంచి భవిష్యత్ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి అధిక దిగుబడి పొందేందుకు పంట మార్పిడి పద్ధతులను అనుసరించాలని సూచించారు. గతంలో సంవత్సరానికి 2 సార్లు చేతుడు, ఇప్పుడు 3 సార్లు ప్రతి సంవత్సరానికి ఉచితంగా ప్రభుత్వ పక్షాన ఈ నట్టల మందు వేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నట్టల మందే కాకుండా వివిధ రకాల మందులు కూడా మా గొర్రె కాపర్లకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా మనం చేపడతా ఉన్నాం. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కూడా మిట్టపల్లిలో చేసుకున్నాం. దక్కని గొర్రెల వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో 5.7 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, దాదాపు 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ తెచ్చామని, పేదలతో కలిసి ధనిక పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జూలై నెల నుంచి 57 ఏళ్ల వయసు వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు ఎర్రబెల్లి చెప్పారు. 24 గంటలు మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ఇవన్నీ కూడా మనం చూశాం. నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా, పర్వతగిరి మండలంలో ఇవాళ శ్రీహరి గారు చెప్పారు, రమేష్ గారు చెప్పారు, నేను ఒకటే రమేష్ గారు క్లియర్ గా చెప్తున్నా, ఇప్పుడు దళిత బంధు పెట్టాం. గ్రామాలలో పేదవాళ్ళు ఎవరంటే దళితులే, వేరే కులాల్లో లేరని అంటలేను. బీసీలలో ఉన్నారు, ఓసీలలో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఎక్కువ శాతం ఉండేది దళితులం కాబట్టి రాష్ట్రంలో 1500 ఇవాళ రమేష్ గారు చేతులు పెట్టారు. దళితులకు ఏమైనా చేసుకుంటే 10 లక్షలు ఫ్రీగా ఇచ్చేటట్టు ముఖ్యమంత్రి గారు కూడా ఏర్పాటు చేశారు. అదే కాదు, ఇవాళ 3000 ఈయన వరకు మీ వల్ల మంత్రి అయ్యారు. నేను ఆసారి ఇచ్చినప్పుడు మంత్రి కాలే, కేసీఆర్ దయ వల్ల పెద్ద మంత్రులు నాకు ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 100% మౌలిక వసతులను కల్పించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ ప్రాథమికోన్నత పాఠశాలలో 29,70,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. అన్ని పాఠశాలల్లో టాయిలెట్లు, కిచెన్ షెడ్లు, డైనింగ్ వంటి సౌకర్యాలు కల్పించేందుకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని 7,500 కోట్ల నిధులతో చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలో అత్యంత ప్రతిభ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని వీరందరూ చక్కని విద్యను అందించేందుకు కృషి చేయాలని సూచించారు. మరి చెప్పడం జరిగింది 3 సంవత్సరాల్లో 100% అన్ని స్కూళ్ళలో కూడా దాదాపు 7,500 కోట్లతో ఈ ప్రణాళిక అవుతుంది. దానికి బాధ్యత స్కూల్ కమిటీ కాకుండా స్కూల్లో ఉన్న టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ తర్వాత కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాల సంఖ్య పెరుగుతుందంటే మీరే కారణం. ప్రైవేట్ స్కూళ్ల కన్నా అత్యధిక తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉండేటువంటిది ఓన్లీ గవర్నమెంట్ టీచర్లోనే. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్టీసీని ప్రభుత్వం ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై జేబీఎస్ బస్టాండ్లో ప్రయాణికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. బస్సుల్లోకి వెళ్లి ప్రయాణికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బస్సు ఛార్జీలను ఏకంగా 60% పెంచారని విమర్శించారు. సామాన్యులపై ఛార్జీల భారం మోపి ఆర్టీసీకి ప్రయాణికులను దూరం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఆర్టీసీలో 6,000 బస్సులు ఉండేవని అవి సగానికి పైగా తగ్గిపోయాయని పేర్కొన్నారు. నష్టాల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందని బండి సంజయ్ అన్నారు. నిన్న దాదాపు 40 నుంచి 60% పెంచారు. ఇవాళ పేదల మీద ఎందుకంటే కక్షను రాష్ట్ర ముఖ్యమంత్రి అర్థం కాదు. పెంచేది 5 సార్లు పెంచి 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 ఇలా పేదలకు కనీసం వాళ్ళకి ఆధారమేది కనీసం వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఏ విధంగా పెంచిండో ఒక సమైక్య పాలన కూడా ఇంత పెంచాలి. మీ పిల్లల చదువుకు మాది గ్యారంటీ అంటూ నల్గొండ జిల్లా తేరేట్పల్లి ఉపాధ్యాయుడు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి అంటూ బడిబాటలో భాగంగా లచ్చిరామ్ నాయక్ అనే ఉపాధ్యాయుడు ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారు. గ్రామస్తులను ఆకట్టుకునేలా భీమ్లా నాయక్ సినిమాలోని పాటను ప్యారడీ చేసి మైక్లో పాడుతూ ప్రచారం చేస్తున్న ఈ ఉపాధ్యాయుడిపై దూరదర్శన్ స్పెషల్ ఫోకస్. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పాఠశాలలు తెరుచుకునే ముందు బడిబాట నిర్వహిస్తారు. ఇందులో కొత్తేముంది అనుకుంటే పొరపాటే. నల్గొండ జిల్లా చుండూరు మండలం తేరేట్పల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లచ్చిరామ్ నాయక్ వినూత్న ఆలోచనతో ముందుకు వెళుతున్నారు. బడిబాటలో భాగంగా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా వాడవాడలా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఆయన ఎండలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడుతున్నారు. చుండూరు మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా లచ్చిరామ్ నాయక్ తీర్మానాలు చేయించారు. ఈ సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుందని ప్రజలకు తెలియజేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా ప్రాథమిక ఉన్నత విద్యను అందిస్తున్నందున 1 నుండి 7వ తరగతి వరకు ఖర్చు పెట్టే సొమ్మును ఆదా చేసుకుని పై చదువులకు వినియోగించుకోవాలని సూచిస్తున్నారు. గురుకులాల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఇక్కడే ఉచితంగా శిక్షణ కూడా అందిస్తున్నామని స్థానికులకు వివరిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు ఇటీవల భీమ్లా నాయక్ సినిమాలోని లాలా పాటను ప్యారడీ చేసి పాడుకుంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలను చైతన్యం చేయటమే తమ లక్ష్యమని ప్రాథమిక చదువుల కోసం అప్పు చేసి లక్షలు వెచ్చించే తల్లిదండ్రులకు కనువిప్పు కలిగేలా ప్రచారం చేస్తున్నానని తెలిపారు. ఈ బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమం 3వ తారీఖు నుంచి మాకు మొదలైందండి. ఈ నెల మొత్తం 30 వరకు ఉంది. మేము బడిబాటలో గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాం ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎండ కూడా తీవ్రంగా కొడుతుంది. చాలామంది ఇంట్లో ఉంటున్నారు, బయటికి రావట్లేరు అనే విషయంతో వినూత్నంగా ఉంటుందని చెప్పి మేము హ్యాండ్ మైక్ సెట్లో ప్రచారం చేస్తున్నాము. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వింటారు. ఏదైనా మేము నమ్మకం కలిగిస్తున్నాం. పేరెంట్స్కి నమ్మకం ఫస్ట్ కలగాలి. ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కలిగినప్పుడే ప్రజలు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపగలుగుతారు. అదే కాన్సెప్ట్ తోటి భీమ్లా నాయక్ సాంగ్ పెరడీ సాంగ్ ఒకటి వచ్చింది యూట్యూబ్లో. ఆ సాంగ్ని బేస్ చేసుకొని కొద్దిగా కొత్తగా ఉంటుంది. ఎవరైనా ఇప్పుడు అట్రాక్ట్ అవుతారు పిల్లలు కానీ పేరెంట్స్ ఏదో కొత్తగా ఉందని చెప్పి వినూత్నంగా ఉందని చెప్పి అంటారు. కాబట్టి ఎప్పుడు కూడా వినూత్నంగా మేము ఆలోచిస్తుంటాం. ఆ వినూత్న ధోరణిలో ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఇల్లు తిరగడం జరిగింది. పేరెంట్స్లో కూడా చాలా మంచి రెస్పాన్సిబుల్ వచ్చింది. మేము వాళ్ళకి చెప్తున్నాం, గ్యారంటీ ఇస్తున్నాం, పిల్లల్ని డబ్బులు వృధా చేసుకోవద్దు, మీరు కంపేర్ చేసుకోండి, ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాల కంపేర్ చేసుకోండి, చదువు దేంట్లో వస్తుందో దాంట్లోనే మీరు జాయిన్ చేయండి.
ప్రైవేట్ పాఠశాలల కంటే శ్రద్ధగా ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పుతున్నారని, పిల్లలు బడిబాట పట్టేందుకు లచ్చిరామ్ నాయక్ చేస్తున్న కృషి ఇతర ఉపాధ్యాయులకు ప్రేరణ ఇస్తోంది. మా బాబు ఫిఫ్త్ చదువుతున్నాడండి. ఫస్ట్ మేము హైత్నార్లో ఉండేవాళ్ళం. ఇయర్లీ మేము 40,000 పే చేసేవాళ్ళం. అసలు 40,000 పే చేసినా కానీ మా పిల్లలు అయితే అసలు ఏం చదివే వాళ్ళు కాదు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కాదు, ఏది హోంవర్క్ కానీ ఏది సరిగ్గా చేయకపోయేవాళ్ళు, బాగా చదివే వాళ్ళు కాదు అసలు. కానీ షిఫ్ట్ అయ్యి 1 year అవుతుంది. మేమేదో టెంపరీగా జాయిన్ చేసాము ఈ స్కూల్లో. కానీ ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఇక్కడే 10th వరకు ఇక్కడే చదివిస్తే గవర్నమెంట్ స్కూల్లోనే చదివియాలి అన్నంత హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బాగా చెప్తున్నారు. పిల్లలైనా సార్లైనా మంచిగా చూసుకుంటాడు. ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి సహకారం జరుగుతుంది. బయట మంచిగా స్కూల్ కూడా ఇవరకు ఎట్నో ఉండే, ఇప్పుడు మంచిగా టైలప్ పై లెవెల్ తీసుకొని వస్తున్నాం మేము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మంత్రులు ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ, రాజకీయ పాలనా అంశాలు, రాష్ట్రపతి ఎన్నికలపై సమాలోచనలు. కరోనా 4వ వేవ్కు అవకాశం తక్కువేనన్న ప్రజారోగ్య శాఖ, కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్ తమిళసై, ప్రజలు ప్రభుత్వానికి వారధిగా ఉంటానని వెల్లడి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికే రాజ్ భవన్ ఉందని స్పష్టీకరణ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి కేటీఆర్, వ్యవసాయ, విద్యుత్ రంగాల్లో అద్భుత విజయాలు అందుకున్నట్లు వ్యాఖ్య. అంతరిక్ష రంగంలో సంస్కరణల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇన్స్పేస్ వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో గొప్ప అవకాశాలు లభిస్తాయన్న ప్రధాని. గుజరాత్లో పలు బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం, మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వెల్లడి.